ఉదయకాల ప్రార్థన. మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తూ కాచి కాపాడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క కృప కలిగిన నామాన్ని బట్టి మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నిన్నటి రాత్రి కాలమంతను కూడా మీ కృప, మీ కాపుదల మాకు దయచేసినందుకు స్తోత్రాలు. మా కుటుంబాన్ని, మాకు కలిగిన సమస్తాన్ని కూడా అయా మీరు కాచి కాపాడినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, మరొక శ్రేష్టమైన విలువైన రోజును మాకు అనుగ్రహించినందుకు, ప్రవేశాన్ని దయచేసినందుకు, సజీవులుగా ఈ విధంగా మీ పాద సన్నిధిన చేరి మీకు ప్రార్థించుకునే ఈ యొక్క భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతా వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనం ద్వారా తండ్రి జ్ఞాపకం చేస్తున్నారు. పెదవుల వలని దోషము అపాయకరమైన ఉరి, నీతిమంతుడు ఆపదను తప్పించుకొనును అని. థ్యాంక్ యూ లార్డ్. అవునయ్యా, ఈ లోకంలో తండ్రి మా నోటు నుంచి వచ్చే ప్రతి మాట ద్వారా మేము పట్టుబడతామని, మా పరిశుద్ధతను కోల్పోతామని, అయా నాలుక చిన్నదే అయినప్పటికీ అది మహా అపకారము చేయగలదని మాకు లేఖనాల ద్వారా తెలియజేస్తున్నట్లుగా మేము ఈ రోజున మాట్లాడుతున్న ప్రతి మాట కూడా ఆచితూచి మాట్లాడటానికి సహాయం దయచేయండి. ఇష్టానుసారంగా మాట్లాడకుండా, ఇంకొకరిని దూషించే విధంగా, ఇంకొకరిని బాధించే విధంగా, ఇంకొకరిని తండ్రి గాయపరిచే విధంగా మా మాటలు ఉండకుండా కృప చూపించండి. రాబోతున్న ఆ అపాయకరమైన ఉరిలో మేము చిక్కుపడకుండా మమ్మల్ని కాపాడండి తండ్రి. అయ్యా, నీతిమంతుడు ఆపద నుంచి తప్పించుకొనును అంటున్నారు. మీ బిడ్డలమైన మేము ఈ రోజున ప్రతి ఆపద నుంచి తప్పించబడుటకు కూడా సహాయం దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఎస్ లార్డ్, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో విశ్వాసముతో, నమ్మకముతో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి అడుగుతున్నాం తండ్రి. వారందరికీ మీరు తోడై ఉండండి, మీ క్షేమాన్ని వారికి దయచేయండి. ఈ రోజున వారు ఎటువంటి ఆలోచనలు కలిగి ఉన్నారో ఆ ఆలోచనలన్నీ కూడా మీ చిత్తానుసారంగా వారి జీవితంలో నెరవేర్చమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఈ యొక్క ఉదయకాల సమయంలో మా ప్రతి పనిని మీ పాద సన్నిధిన పెడుతున్నాము. మా పరిచర్యలను, మా ఉద్యోగాలను, మా వ్యాపారాలను, మా యొక్క వ్యవసాయపు పనులన్నిటినీ కూడా అయా దీవించండి. ఎటువంటి లేమిని, ఎటువంటి నష్టాన్ని ఈరోజు మేము కలిగి లేకుండా మా జీవితాల్లో సమృద్ధిని దయచేయండి తండ్రి. అయా, మా ప్రతి పనిలో ఆశీర్వాదాలు అనుగ్రహించండి. ఎవరైతే నూతనంగా కార్యాలు ప్రారంభిస్తూ ఉన్నారో వారి ప్రతి కార్యాన్ని సఫలపరచమని అడుగుతున్నాం తండ్రి. అయా, ఆగిపోయిన ప్రతి పని కూడా మరలా పునరుద్ధరించబడుటకు కృప దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఎస్ లార్డ్, ఈ రోజున మా మార్గాలన్నిటిలో కూడా మేమందరము కూడా సురక్షితంగా ప్రయాణించుటకు, క్షేమకరంగా ప్రయాణించుటకు సహాయం దయచేయండి. ఏ అపాయము, ఏ ప్రమాదము మాలో ఉన్న ఏ ఒక్క బిడ్డకు కూడా జరగకుండా మీరే మమ్మల్ని కాపాడమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఎస్ లార్డ్, ఉద్యోగ ప్రయత్నాలను సఫలపరచండి. బిడ్డలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తుండగా సహాయం దయచేయండి నాయన. అయా, ఈ రోజున గృహాలలో ఒంటరిగా ఉండబోతున్న యవన బిడ్డలకు, వృద్ధులకు, చిన్నవారికి, గృహిణీలకు మీ యొక్క కాపుదల దయచేయమని అడుగుతున్నాము. మీరిచ్చిన ఈ సమయాన్ని అయా సద్వినియోగం చేసుకుంటూ అపవాదిని సిగ్గుపరుస్తూ మిమ్మల్ని మహిమపరిచే జీవితాలు మాకు అనుగ్రహించండి తండ్రి. అయా, మా యొక్క నడవడిక అంతా కూడా అయా మీ నామానికి మహిమకరంగా ఉండడానికి సహాయం దయచేయండి తండ్రి. అయా, ఈ రోజున మాకు మంచి ఆరోగ్యం దయచేయమని అడుగుతున్నాము. ఆర్థిక పరంగా ఎటువంటి లోటు కూడా కలిగి లేకుండా ఉండులాగున కృప దయచేయండి తండ్రి. అయా, మేము ఈ రోజున వాక్యానుసారంగా జీవించే భాగ్యమును అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. అయా, హాస్పిటల్స్కి వెళ్తుండగా వారి రిపోర్ట్స్, వారి డెలివరీస్ అయా ప్రతి వాటిలో మీరు తోడై ఉండండి. అనుకూలంగా వారి ప్రతి ఒక్క రిపోర్ట్ ఉండడానికి సహాయం దయచేయండి తండ్రి.
ఈ రోజున మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారందరికీ మరొకసారి మీ కృప దయచేయండి. రానున్న సంవత్సరంలో కూడా వారు సురక్షితంగా ఉండడానికి సహాయం అనుగ్రహించండి ప్రభువా. మేము ఈ రోజున కొందరికైనా మీ యొక్క విలువైన శ్రేష్టమైన మాటలను పంచుకుంటూ రాజ్య సువార్తలో పాలిభాగస్సులో ఉండే ధన్యత అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.